మీరు దేన్నైనా ఆకర్షించాలి అనుకోండి మీ లైఫ్‌లోకి, ఇంటెన్సిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకరోజు నేను సెషన్ తీసుకుంటున్నప్పుడు యాక్చువల్‌గా జూమ్ సెషన్స్ మనీకి సంబంధించి సెషన్ తీసుకుంటున్నాను. కళ్ళు మూసుకొని డబ్బును ఊహించు, విజువలైజ్ చేయండి అని చెప్తే, సెషన్ అంతా అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి నాకు కాల్ చేసి, "సార్ నేను డబ్బుని ఊహించడం కష్టంగా ఉంది. నాకు భయమేస్తుంది. డబ్బును తలుచుకున్నప్పుడల్లా నాకు భయమేస్తుంది. డబ్బు తలుచుకున్నప్పుడు భయమేస్తడం, తర్వాత లింక్ అయ్యుండి అప్పుల వాళ్ళు ఉండడం, ఎన్నో బిల్స్ పే చేయడం, అవసరాలు ఇవన్నీ గుర్తొచ్చి టెన్షన్ పుడుతుంది. వణుకొస్తుంది" అని చెప్పారు. నేను నిజంగా ఊహించలేకపోతున్నాను. వెరీ గుడ్. నువ్వు నాకు ఫోన్ చేసి చాలా మంచి పని చేశావు అని చెప్పాడు. ఎందుకు అంటే, ఇప్పుడు నేను తనతో ఒక రకమైన పద్ధతిని 3 రోజుల పాటు ప్రయత్నించమని చెప్పాను. ఆ 3 రోజుల ప్రయత్నం తర్వాత, కొన్ని రోజుల తర్వాత తను ఏం చేశాడు, ఆ తర్వాత తన పరిస్థితి ఏ రకంగా మారింది అనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డబ్బును తలుచుకున్నప్పుడు భయమేస్తుంది. అయితే కోపం ఉందా అంటే ఉంది. విపరీతమైన కోపం తెచ్చుకో డబ్బు మీద. ఎట్లా కావాలంటే ఇట్లా తిట్టేసేయ్. ఎందుకంటే నీ కోపం గాని, ద్వేషం గాని, నెగటివిటీ గాని పీక్ లెవెల్‌కి గనుకెళ్తే అది పాజిటివ్‌గా ఆటోమేటిక్‌గా మారుతది. బట్ లోపల ఎప్పుడైతే కొంచెం కోపము, భయము, నెగటివిటీ ఉంటే మీరు పాజిటివ్‌గా ఉండడానికి అసలు ఏ ప్రయత్నాలు చేయొద్దు. అది అసలు వర్కౌటే కాదు. ఒక చిన్న స్టోరీ చెప్తాను సో దట్ యూ కెన్ అండర్‌స్టాండ్. మీ అందరికీ జీసస్ క్రైస్ట్ తెలుసు. ఈ చర్చ్‌ని నిర్మించింది ఎవరో తెలుసా? సెయింట్ పాల్. సెయింట్ పాల్ ఈ చర్చిలన్నింటికి నిర్మాణం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి. అంటే మొట్టమొదటిగా చర్చిని కట్టించిన జీసస్ కోసం ఈ చర్చిని నిర్మించిన వ్యక్తి ఎవరంటే సెయింట్ పాల్. బట్ అతని అసలు పేరు సెయింట్ పాల్ కాదు, సౌల్ అని. ఇందులో ఏమో చిన్న చిన్న అటు ఇటు పొరపాట్లు ఉన్నా కూడా చూడండి. అసలు మెయిన్ థింగ్ ఏంటంటే ఇందులో ఉన్న ఎసెన్స్‌ని గమనించండి. అతని పేరు సౌల్. అతనికి మొదటి నుంచి జీసస్ అంటే విపరీతమైనటువంటి దేశం. జీసస్‌ని విపరీతంగా తిరస్కరించేటోడు. ఎవరైనా అతని పేరెత్తితే తన చుట్టుపక్కల విపరీతమైనటువంటి ద్వేషంతో రగిలిపోయేటోడు. ఈ క్రిస్టియన్స్‌ని లేకుండా చేయాలి అని నిరంతరము శ్రమించేటోడు. ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్తూ క్రిస్టియన్స్ ఎవరున్నా వాళ్ళతో వాదించి జీసస్ ఎంత వేస్ట్, ఎంత మోసగాడు అన్నట్టుగా చెప్తూ విపరీతంగా ప్రచారం చేస్తాడు. నిజంగా ద్వేషం అనేది అతని అణువణువున పీక్ లెవెల్‌లో నిండిపోయింది. మీరు గమనించండి. ద్వేషం కానీ అంటే ఇప్పుడు మనం జనరల్‌గా మనము బాధ అంటే ఆనందము, ద్వేషము అంటే ప్రేమ, భయము అంటే ధైర్యం అని తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్‌లో వ్యతిరేక అర్థాలు నేర్చుకుంటాం. కానీ అవి సబ్జెక్ట్ పరంగా వ్యతిరేక అర్థాలు. కానీ జీవితం పరంగా మాత్రం మంచి ఫ్రెండ్స్ అన్నట్టు. ఎక్కడైతే భయం పీక్ లెవెల్‌కి వెళ్తుందో అది ధైర్యంగా మారుతుంది. ఎక్కడైతే కోపం పీక్ లెవెల్‌కి వెళ్తుందో అది ప్రశాంతతగా మారుతుంది. ఎక్కడైతే ద్వేషం పీక్ లెవెల్‌కి వెళ్తుందో అది ఆటోమేటిక్‌గా ప్రేమగా మారుతుంది. నెగటివిటీ పీక్ లెవెల్‌కి వెళ్తే అది పాజిటివ్‌గా మారుతుంది. సో, ఇప్పుడు ఇతని ద్వేషం విపరీతంగా ఉంది. ఎన్నో రోజులు, నెలలు జీసస్ మీద, క్రిస్టియన్స్ మీద విపరీతమైన ద్వేషంతో రగిలిపోతుంటున్న వ్యక్తి. ఒకరోజు జీసస్ అతని కల్లో కనిపించి, "నువ్వు నన్ను ఎందుకింత హింసిస్తున్నావు? నీకేం అన్యాయం చేసినా" అని అడిగినట్టు అనిపించింది. సడెన్‌గా అతని ద్వేషం అంతా ప్రేమలాగా మారిపోయింది. అయితే ఇది ద్వేషిస్తే కానీ అర్థం కాని విషయం. ఇది పూర్తిగా అనుభవపూర్వకంగా గ్రహించాల్సినటువంటి విషయం. మీరు ఒక విషయాన్ని పీక్ లెవెల్‌కి తీసుకెళ్తే అది ఆటోమేటిక్‌గా నెక్స్ట్ లెవెల్‌కి మారుతుంది. జీవితంలో ఉన్నటువంటి విషయం ఇది. ఇప్పుడు మనము ఈ పెండ్యులమ్ ఉంటుంది కదా! ఈ గడియారంలో ఇట్లా గోడ గడియారంలో లోలకాలు ఉండేటివి. ఇట్లా పీక్ ఒక వైపుకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇటువైపుకి వస్తుంది.
ఇటు నుంచి ఇట్లా వస్తుంది. అట్లనే ఒక ఫీలింగ్ పీక్ లెవెల్‌కి వెళ్తే అది దాని రూపాన్ని మార్చుకొని ఇంకొక లెవెల్‌కి, ఇంకొక ఫీలింగ్‌గా, ఇంకొక నెక్స్ట్ దానికి అపోజిట్ ఫీలింగ్‌గా మారుతుంది. అట్లా సౌల్ ఏం చేశాడు, విపరీతంగా ద్వేషించి ఇక తర్వాత జీసస్‌కి విపరీతమైనటువంటి అమితంగా ప్రేమించే వ్యక్తిలాగా మారిపోయాడు. ఇక ఎంతలా అంటే అతనిలో ప్రేమ తప్ప ఇంకేమీ లేదు. జీసస్ అంటే ప్రేమ. సో జీసస్‌కి గుర్తుగా అతను చర్చిలు నిర్మించడం మొదలుపెట్టాడు. మరి గమనించండి, మన 'మంజునాథ' సినిమా ఉంటుంది కదా, అర్జున్ శివుణ్ణి, దేవుణ్ణి విపరీతంగా వ్యతిరేకించాడు. చివరికి అతనికి పరమ భక్తుడిగా మారిపోయాడు. ఇలా చాలా సినిమాల్లో ఉంటుంది. కన్నప్ప విపరీతమైనటువంటి దేశం శివుడు అంటే, మళ్ళీ విపరీతమైన భక్తుడిగా మారిపోతారు. కొంచెం కొంచెం భక్తి ఉన్న వాళ్ళు కొంచెం కొంచెంగానే ఉంటారు. సో మీలో నెగిటివిటీ ఏదైనా ఉంది అనుకోండి, దయచేసి దాన్ని పోగొట్టుకునే ప్రయత్నాలు చేయకండి. ఎందుకంటే నేను క్లాసెస్ తీసుకుంటున్నప్పుడు, వింటున్నప్పుడు, ఫోన్లలో మాట్లాడుతున్నప్పుడు, సరే పాజిటివ్గా థింక్ చేయాలి కదా. అంటే మీరు పాజిటివ్గా థింక్ చేయాలి అనుకుంటే వచ్చేది కాదు అది. యూ నీడ్ టు అండర్స్టాండ్. ఒక విషయాన్ని అర్థం చేసి, పాజిటివిటీ అనేది, ప్రేమ అనేది సహజంగా మీ అంతరంగంలోకి వెళ్ళి రావాలి. కానీ లోపల భయాలు పెట్టుకొని, బాధలు పెట్టుకొని, ఓకే భయంతో బాధతో ఉంటే డబ్బు రాదు, అండ్ నెగిటివ్ని ఆకర్షిస్తుంది కదా అని చెప్పేసి లోపల మాత్రం ఆ నెగిటివ్ ఫీలింగ్స్ అట్నే పెట్టుకొని పైగా ఒక పాజిటివ్ అఫర్మేషన్ చేస్తే అస్సలు వర్కౌట్ కాదు. సో ఈ విషయం ఆ, ఎవరైతే నాకు ఫోన్ చేసి చెప్పారో ఆ వ్యక్తికి చెప్పాను. 3 రోజుల పాటు డబ్బు మీద విపరీతమైన ద్వేషంతో ఉంది. తిట్టుదల, నువ్వు ఏం చేయాలనిపిస్తే అది చేయి. ఇంకా డబ్బు ప్లస్ నీకు, అతను చేశాడండి, రూమ్లోకి వెళ్ళి డబ్బు మీద విపరీతమైన కోపంతో ఊగిపోయి తిట్టడం మొదలుపెట్టాడు. అప్పటి వరకు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం నెగిటివ్ అట్రాక్ట్స్ నెగిటివ్ అని అన్నాడు. అందుకే ఆ డబ్బు లోపల నెగిటివ్ ఫీలింగ్ ఉన్న బయటికి ఎక్స్ప్రెస్ చేయడానికి భయపడేవాడు. నేను కొంత ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిన తర్వాత ఇంకా రూమ్లోకి వెళ్ళి ఇక తిట్టడం మొదలు పెట్టాడు. నీ వల్లనే అతని సమస్యలు, నువ్వు లేకపోతే ఎంతమంది, ఇక ఎట్లాంటి ఇంకా బూతులు తిట్టాడు చెప్పలేని ఇక్కడ. 3 రోజుల పాటు మనిషికి ఎన్ని బూతులు వచ్చి అన్ని బూతులు తిట్టాడు. మనం విపరీతమైన కోపం. ఇక 4వ రోజు తర్వాత తను కావాలన్న కోపంగా ద్వేషంగా ఉండలేకపోయింది. సార్ అంతా అయిపోయింది, లోపలంతా ఖాళీ అయిపోయింది. నేను నిజంగా కోపం తెచ్చుకోలేకపోతున్నాను, ద్వేషంగా ఉండలేకపోతున్నాను అంటే ఇప్పుడు కళ్ళు మూసుకొని ఊహించేవాడు. సార్ అద్భుతంగా వస్తుంది సార్ ఊహ, డబ్బు వచ్చిన భావన కలుగుతుంది. అతను ఇంకా ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ యాడ్ చేశాడు. ఏంటంటే ఎవరైతే అతనికి డబ్బులు అడుగుతున్నారో, అప్పు ఇచ్చిన వాళ్ళు అడుగుతారు కదా, వాళ్ళ మీద కోపం వస్తే వాళ్ళని కూడా లోపల మనసులోనే, బయట నిజంగా కాదు, తిట్టేసేయి. సార్ ఒకప్పుడు కృతజ్ఞత చూపించాలి అంటే పైన అనుకున్నాను, కానీ ఇవాళ నాకు ఈ కోపం అంతా బయటికి రిలీజ్ అయిపోయి 3 రోజులు విపరీతమైన కోపం ద్వేషంతో ఉన్నాను. ఇవాళ నాకు డబ్బు ఇచ్చి ఆపద కాలంలో ఆదుకున్నందుకు నిజంగా వాళ్ళ మీద కృతజ్ఞత కలుగుతుంది, డబ్బు మీద ప్రేమ పెరుగుతుంది, నిజంగా ప్రేమను అనుభూతి చెందగలుగుతాను అన్నాడు. మీరు నెగిటివ్ ఉంటే దయచేసి దాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయకండి. బాధ ఉంటే పోగొట్టుకునే ప్రయత్నం చేయకండి. మీరు ఎలా ఉన్నారో గమనించండి. ఎందుకంటే మీరు ఒక రకంగా లోపల ఉండి బయటకి ఇంకో రకంగా ప్రయత్నాలు చేస్తే జీవితాన్ని తప్పించుకున్న వాళ్ళవుతారు. అట్లా దొంగ పనులు చేస్తే జీవితం మీకు సహకరించదు. అట్లాంటి వాళ్ళకి డబ్బు రాదు, ఆనందం రాదు, వాళ్ళ అనుకున్నది ఆకర్షించలేరు. మీరు కూడా వీలైతే డబ్బుని ఒక 2-3 రోజులు ప్రయత్నించి చూడండి. కోపం నెగిటివ్గా ఉన్నాడు, అయితే వీలైతే ఒక రూమ్లోకి వచ్చి కళ్ళు మూసుకొని డోర్స్ అని లాక్ చేసి, విండోస్ అని క్లోజ్ చేసేసి తిట్టేయండి. డబ్బునా, వ్యక్తినా, లేకపోతే ఎవరి మీద ఉంటే కోపాన్ని మొత్తాన్ని వెళ్ళగక్కండి. దీన్ని రిలీజింగ్ అని అంటారు. లోపల ఉన్న కోపాన్ని బయటకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీరు గమనించారో లేదో, కొన్ని సినిమాల్లో హీరో మీద విపరీతమైన కోపంతో ఉంటుంది. చివరికి ఆ వ్యక్తితో ప్రేమలో పడిపోతుంది. విపరీతమైన ప్రేమ కోపంగా కూడా మారే అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే లైఫ్లో ఒక సర్టెన్ లెవెల్లో డ్యువాలిటీస్ ఉంటాయి, ద్వంద్వాలు ఉంటాయి. ఈ ద్వంద్వాలకు అతీతంగా ఒక పేరు పెట్టలేనటువంటి ఒక అనంతమైన హయ్యర్ సెల్ఫ్ ఉంటుంది. దాని నుంచి తర్వాత మాట్లాడతాం. ముందు మనసుని సరిగ్గా అర్థం చేసుకుంటే కానీ దానికి మనసుకు అతీతంగా ఉన్న శక్తిని మనం ఎక్స్పీరియన్స్ కాదు.
ఒకవేళ ఈ మనసు స్థాయిలో ఈ డ్యూయాలిటీస్ని కనుక మనం పూర్తి స్థాయిలో జీవించలేకపోతే మనం దేవుడు అన్న, పరమాత్మ అన్న, ఆత్మ అన్న వీటికి ఏ రకమైన అర్థం ఉండదు. ఊరికే పదాల పరంగా మాత్రం మాట్లాడతాం. సో మీ అంతరంగంలో ఉన్న భావాలను గమనించండి. కోపంగా ఉంటే పూర్తి కోపంగా కాసేపు ఉండండి. ఆ కోపం ఎక్కడి నుంచి వస్తుందో గమనించండి. బాధ ఉంటే బాధతోటే ఉండండి. ద్వేషం ఉంటే ద్వేషంతో ఉండండి. అది మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక రూమ్లో వ్యక్తం చేయండి, బయటికి ఎక్స్ప్రెస్ కాబడాలి. లేకపోతే అది మీ లోపలనే ఉంటే అది మీ శరీరాన్ని ఇబ్బంది పెడుతుంది, ఆరోగ్యం పాడు చేస్తుంది, మనసుని ఇంకా మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో బయటికి వ్యక్తం కావాలి. సో ఇలా బయటికి వ్యక్తం చేసే పద్ధతుల్లో మన దగ్గర కొన్ని మెథడ్స్ ఉన్నాయి. కాన్షియస్ డైనమిక్ మెడిటేషన్ ఉంటుంది, రియల్గా ఫెంటాస్టిక్గా ఉంటుంది. దాని గురించి నేను తర్వాత మళ్ళీ మాట్లాడతాను. ఇప్పుడు ఎవరైతే ఇతను ఉన్నాడో 3 రోజుల పాటు విపరీతం కోపంగా ఉన్నాడు కదా, అతనికి అప్పించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి అప్పటి వరకు విపరీతంగా ఇబ్బంది పెట్టేవాళ్ళు. సడన్గా ఒక 10-15 రోజుల తర్వాత వాళ్ళు ఎవ్వరు ఇతనికి కాల్ చేయట్లేదు, కాల్ చేయడం మానేశారు. ఏం సార్ ఇది? నాకు డబ్బులు అయితే ఇంకా రాలేదు. అక్కడి నుంచి ప్రెషర్ ఉండే, ఆ ప్రెషర్ మొత్తం పోయింది. నా లోపల చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు డబ్బు వస్తున్నట్టు ఊహించగలుగుతున్నాను. అలాగని అంటే రెగ్యులర్గా అది ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇంట్లో ఒక డబ్బుకు సంబంధించిన ఇష్యూ ఉంటే అది ఊహించిన తర్వాత ఆ డబ్బు వచ్చి అక్కడ అది క్లియర్ అయిపోయింది. ఇతన్ని ఎవరైతే అడగాలో అడగడం మానేస్తారు. ఇది మీరు ప్రయత్నించి చూడండి. ఒక 3 రోజుల పాటు విపరీతంగా ద్వేషించాడు. మీరేం వరి కాకుండా నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ అట్రాక్ట్ చేస్తారు. నెగిటివిటీ అనేది ఆల్రెడీ లోపల ఉంది. పైన పాజిటివ్ పూత పూసినంత మాత్రం ఏమీ లాభం లేదు. నెగిటివ్గా ఉండడంలో ఎలాంటి పొరపాటు లేదు, తప్పు లేదు. ఉన్న నెగిటివ్ని సరిగ్గా అవగాహన చేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా పాజిటివిటీ అనేది అట్రాక్ట్ కాబడుతుంది. అది బలవంతంగా తెచ్చుకునేది కాదు. మీరు ఈ రకంగా ఉంటే అఫర్మేషన్ చేయకపోయినా అద్భుతంగా ఉంటుంది, విజువలైజేషన్ చేయకపోయినా అద్భుతంగా ఉంటుంది. లోపల ఉన్న ఆ నెగిటివ్ ఎమోషన్స్ క్లియర్ అయితే చాలు, లైఫ్ విల్ బి ఫెంటాస్టిక్. ఐ హోప్ ఇది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం.